తమిళనాడులో కాంగ్రెస్ నేతలు పార్టీలో ఉండాలో, బయటికెళ్ళాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకయ్యా అంటే, వాళ్ళందరికీ వాస్తవంగా డీఎంకేతో కలిసి ఉండటం ఇష్టం లేదు. అనేక మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ వాళ్ళు సీట్లు ఆశిస్తున్నటువంటోళ్ళు. ఎందుకంటే, తక్కువ సీట్లు ఇస్తోంది డీఎంకే, మన బలం పెరిగినా సరే, పైగా మంత్రివర్గంలో మనల్ని చేర్చుకోవట్లేదు, ప్రభుత్వంలో మనల్ని చేర్చుకోవట్లేదు అన్నటువంటిది వాళ్ళ కోపం. మెయిన్ సీట్ల కంటే కూడా గెలిచిన తర్వాత ప్రభుత్వంలో మనల్ని చేర్చుకోవట్లేదన్న కోపమే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో 25 సీట్లే ఇస్తాను, ప్రభుత్వంలో మాత్రం చేర్చుకోను కాంగ్రెస్‌ని అని చెప్తున్నాడు స్టాలిన్. ఇది వాళ్ళ కోపం. ఇంకో పక్కన అక్కడ ఎదురుగుండా లడ్డూలాగా విజయ్ కనబడుతున్నాడు. ఇప్పటికే అతనికి 19% ఓట్ బ్యాంక్ వచ్చింది అన్నటువంటి సర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ లెక్క ఏంటంటే, ఓ 15% ఓట్లు ఉంటాయి. ఇది స్టాలిన్‌కి యాడ్ అవుతున్నాయి. ఈ 15 అటు యాడ్ అయిపోతే గనక ట్రయాంగులర్ ఫైట్ నడుస్తుంది. అప్పుడు విజయ్ ప్లస్ మనము కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం, లేకపోతే అప్పుడు విజయ్‌తో పాటు డీఎంకే కూడా కలిసి కాంగ్రెస్‌తో కూడా కలిపి ముగ్గురు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటది. ఒకప్పుడు కర్ణాటకలో జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ తరహా ప్రభుత్వం అవుతుంది అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. దానికి రాహుల్ గాంధీ అంగీకరించట్లేదు. ఎందుకంటే కూటమిలోని భాగస్వామి పక్షంలో నిజాయితీ కలిగినటువంటిది ఒకప్పుడు డీఎంకేని దారుణంగా వేధించింది, అవమానించింది సోనియా గాంధీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సందర్భంలో. అటు కనిమొళి అరెస్ట్ చేయించడం, రాజాని అరెస్ట్ చేయించడం, మారణలని వేధించడం ఇవన్నీ జరిగింది. అంత జరిగినా కూడా డీఎంకే కాంగ్రెస్ వెంటే ఉంది. మామూలుగా అయితే అప్పుడు ఉందంటే అర్థం ఉంది అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఆ తర్వాత 11 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. డీఎంకే యువతలకు వచ్చేయచ్చు, కానీ రాలేదు. స్ట్రాంగ్ కాంగ్రెస్ సపోర్టర్గా ఉంది. అట్లాంటప్పుడు దాన్ని దూరం చేసుకోవడం అంటే మిగతా మిత్రపక్షాలు కూడా దూరం అవుతారన్నది రాహుల్ గాంధీ వాదన. నిన్న కేసీ వేణుగోపాల్ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్లు పెట్టారు, మనకి పొత్తొద్దు, సింగల్గా పోటీ చేయాలని కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని తక్షణం తీసేయమని చెప్పి వేణుగోపాల్ ఆదేశించాడు. బికాజ్ రాహుల్ గాంధీ ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడంతో.